హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండి మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నేను 1 kg పిండికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వామ, 2 స్పూన్స్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ నువ్వులు, 3 స్పూన్స్ ఆయిల్, ఈ పదార్థాలన్నిటిని పిండిలో వేసిన తర్వాత అవన్నీ పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో హీట్ వాటర్ని పోసి చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మురుకులో చేసుకునే పాత్రను తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆ మురుకుల పాత్రలో పెట్టుకొని కాగుతున్న నూనెలో మురుకులను ఒత్తుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అది బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఆయిల్లో ఉంచి బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ప్లేట్లో తీసుకుంటే క్రిస్పీగా ఉండే బియ్యం పిండి మురుకులు రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చాక మనము ఆయిల్ నుంచి మురుకులను తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి ఎంతో టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది చెప్పండి.